మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువరాజ్ జుట్టు మన చేతిలో ఉన్నంత వరకు తన గొయ్యి తానే తీసుకోవాలని ప్రయత్నించడు అని ధాత్రి అంటుంది. మీనన్ని ఏం చేశావు ధాత్రి అని కేదార్ అడుగుతాడు. మీనన్ మనతో పెట్టుకుంటే చచ్చిపోతాడని భయం వచ్చేలా నేను బుద్ధి చెప్పి వచ్చాను. జడ్జి గారిని కాపాడే బాధ్యత మాత్రమే మనకి అప్పచెప్పింది, ఇక వదిలేసేయి అని ధాత్రి చెప్తుంటుంది. ఇక అప్పుడే జడ్జికి కిరణ్ రమ్య సెక్యూరిటీగా అక్కడికి వస్తారు. థ్యాంక్ యూ జేడీకేడి నన్ను కాపాడినందుకు అని ఆవిడ కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది. మ్యామ్ మీరు ఎప్పుడైనా ఇలా వచ్చే ముందు కనీసం మాకైనా ఇన్ఫామ్ చేయండి అని కేడీ అంటూ ఉంటాడు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అని ఆవిడ ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక యువరాజ్ పరిగెత్తుకొని ఒక చోటికి వెళ్తాడు. చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఆ కేదార్ గడి కేడినా అసలు నన్ను చూసి ఉంటే ఇంకేమైనా ఉంటుందా? నన్ను అక్కడే నా ప్రాణాలు తీసేసి ఉండేవాడు. అయ్యో ఆ జేడీకేడీకి మీనన్ మీద ఉండే పగతో ఇప్పుడు నేను మీనన్తో పాటే ఉన్నానని కేదార్కి తెలిసిపోయింది కదా, నా ప్రాణాలు తీసేస్తాడేమోనని యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఒకవేళ కేదార్ కేడీ అయితే కేడీని ఎప్పుడు అంటిపెట్టుకుండే జగదాత్రి జేడీనా అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. లేదు అలా అయ్యుండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ జగదాత్రి ఎలకంటేనే భయం. ఆ జేడీ స్పీడ్కి జగదాత్రి స్పీడ్కి చాలా తేడా ఉంది. అదే అయ్యే ఛాన్సే లేదు. కేదార్ కేడీ అవ్వడం ఛాన్స్ ఉందేమో కానీ స్కోప్ ఉందేమో కానీ జేడీ జగదాత్రి అవ్వడానికి స్కోపే లేదు. నా అనుమానం నిజమవుతుంది. అయితే ఎవరూ కనిపెట్టకూడదని కావాలని జగదాత్రి అలా నటిస్తుందేమో అని అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ కేదార్ ఇక్కడుంటే కేడీ జేడీ ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు కదా, అప్పుడు జగదాత్రి జేడీ అయితే ఇంట్లో ఉండదు కదా. వెంటనే నిషిక్ కాల్ చేసి తెలుసుకోమంటాం అని నిషిక్ కాల్ చేస్తాడు. నిషిక జగదాత్రి ఇంట్లో ఉందా అని యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. ఏమో తెలియదు, జడ్జి గారు వెళ్ళగానే స్కూల్కి వెళ్ళాలని వెళ్ళిపోయింది కదా అని నిషి చెప్తూ ఉంటుంది. ముందు ఇంట్లో ఉందో లేదో చెక్ చేయి నిషిక అని అర్జెంట్ అని బాగా అరుస్తూ కంగారు పడుతూ ఉంటాడు యువరాజ్. ఎందుకు యువరాజ్ ఏమైంది, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని నిషిక అడుగుతూ ఉంటుంది. ముందు చెక్ చేసి చెప్పమన్నాను కదా అని యువరాజ్ బాగా కంగారు పడుతూ ఉంటాడు. సరే అలాగే లైన్లో ఉండు అని నిషి ఇక జగదాత్రి గదికి వెళుతూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నేనే కేడి అని యువరాజుకి తెలిసిపోయింది కదా, మరి ఇంట్లో చెక్ చేసుకుంటే నువ్వు కూడా అక్కడ లేకపోతే జేడీ జగదాత్రి ఇద్దరు ఒకటేనని తెలిసిపోతుంది కదా అని కేదార్ అయితే బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అడుగుతూ ఉంటాడు ఇక దాత్రిని అడుగుతూ ఉంటాడు. ఇక నిషిక జగదాత్రి గదికి వెళ్తుంది. అక్కడ బాత్రూమ్ డోర్ దగ్గర చెవిపెట్టి వింటూ ఉంటుంది. అయితే దాత్రి బాత్రూంలో ట్యాప్ని ఆన్ చేసి కావాలనే వెళ్ళిపోయి ఉంటుంది. వాటర్ పోతున్న సౌండ్ వినపడుతూ ఉంటుంది. జగదాత్రి గదిలో స్నానం చేస్తూ ఉంది అని నిషిక అనుకుంటూ ఉంటుంది. యువరాజ్ జగదాత్రి గదిలోనే ఉంది అని చెప్తూ ఉంటుంది. యువరాజ్ వెంటనే ఇక రిలాక్స్ అయ్యి ఫోన్ పెట్టేస్తాడు. అంటే జగదాత్రి జేడీ ఇద్దరు ఒకటే కాదనమాట. ఇప్పుడు జగదాత్రి దగ్గర నాకు మీనానికి సంబంధించిన వీడియోలన్నీ ఉన్నాయి అంటే జగదాత్రికి పంపించిన పోలీసుడు కేదారే అయ్యుంటాడు, ఆ కేడీగాడే అయ్యుంటాడు అని యువరాజ్ అనుకుంటాడు. అదేంటి యువరాజ్ ఎందుకు ఇలా టెన్షన్ పడి అడిగి ఫోన్ పెట్టేశాడు అని నిషి అనుకుంటూ ఉంటుంది. నువ్వు కేడీ అని తెలిసిపోయింది కాబట్టి స్కూల్కి వెళ్తున్నట్లు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే సరిపోతుంది కేదార్. అయినా ఇప్పుడు జడ్జి గారి విషయంలో కూడా యువరాజ్ ఇన్వాల్వ్ అయ్యి మన దగ్గర ఇరుక్కుపోయాడు. యువరాజ్కి కేదార్ కేడీ ఇద్దరు ఒకటేనని తెలిసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యువరాజ్ ఏమీ చేయలేడు, నువ్వు పద కేదార్, ఏం టెన్షన్ పడకు అని దాత్రి అయితే కేదార్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. కేదార్ కేడీ అయినా నిజం నాకు తెలిసింది కాబట్టి ఈ విషయం వెంటనే బాయ్కి చెప్పేస్తాను. అప్పుడు ముందే కేడీ మీద బాయ్ కోపంగా ఉన్నాడు కాబట్టి వెంటనే వాడు ప్రాణం తీసేస్తాడు. అప్పుడు కేదార్ నాకు వారసుడిగా పోటీ వస్తాడన్న భయం కూడా ఉండదు. ఎందుకంటే బాయ్ చేతిలో ఆ కేదార్ ప్రాణాలు పోగొట్టుకుంటాడు కదా, కాబట్టి ఇది నాకు బాగా కలిసి వస్తుంది. ఈ విషయం బాయికి చెప్పేయాలి వెంటనే, కేడీ గాడు ముక్కలు అయ్యేలా చూడాలి అని యువరాజ్ సంతోషపడుతూ ఉంటాడు అనుకొని జేడీకేడి మీనన్ని ముప్పతిప్పలు పెట్టిన విషయం తలుచుకుంటూ ఉంటాడు. మీనన్ బాగా బాధపడుతూ కోపంగా ఉంటాడు. అప్పుడే యువరాజ్ అక్కడికి వస్తాడు. బాయ్ ఏంటి బాయ్ మీరు ఇలా అయిపోయారు అని అడుగుతూ ఉంటాడు. జేడీకేడి చేతిలో నేను ఓడిపోయాను కనీసం ఒక్కరి ప్రాణాలు కూడా తీయలేకపోయాను అని మీనన్ అంటూ ఉంటాడు. ఆ జడ్జి ప్రాణాలైనా తీసావా అని మీనన్ యువరాజ్ని అడుగుతూ ఉంటాడు. లేదు, సమయానికి ఆ జేడీకేడీలు వచ్చి తీసుకువెళ్ళిపోయారు, నా వల్ల కాలేదు అని యువరాజ్ అంటాడు. ముగ్గురులో ఒక్కరి ప్రాణాలు కూడా తీయలేకపోయాను, మొట్టమొదటిసారి నేను ఓడిపోయానన్న ఫీలింగ్ నాకు వస్తుంది అని మీనన్ బాధపడుతూ ఉంటాడు.
బాయ్ మీరు చాలా సంతోషించదగ్గ ఒక విషయం నేను చెప్తాను బాయ్ అని యువరాజ్ అంటాడు. ఏంటో చెప్పు యువరాజ్ అని మీనన్ అంటూ ఉంటాడు. బాయ్ కేడి ఎవరో కాదు మా ఇంట్లో ఉన్న కేదారే కేడి అని యువరాజ్ అయితే నిజం చెప్తాడు మీనన్కి. అవునా యువరాజ్ థ్యాంక్ యూ సో మచ్ అని మీనన్ యువరాజ్ని హక్ చేసుకుంటాడు. వెంటనే రివాల్వర్ తీసి యువరాజ్కి గురి పెడతాడు. బాయ్ ఏం చేస్తున్నారు బాయ్ అని యువరాజ్ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. నేను ఆ రోజు మీ చెల్లి పెళ్ళికి వచ్చినప్పుడు జేడీ కేడీలే జగదాత్రి కేదార్లుగా ఉన్నారు అని నాకు అనిపిస్తోందని అన్నప్పుడు నువ్వేమన్నావు? వాళ్ళు స్కూల్ టీచర్లు, వాళ్ళకి అంత సీన్ లేదు అని కొట్టిపారేసావుగా. అంటే నీ అన్న కేడీతో కలిపి ఆ జేడీ కేడీ ఇద్దరు సహాయం తీసుకొని నన్ను చంపేసి నా స్థానంలోకి నువ్వు మాఫియా డాన్ అయిపోవాలనుకుంటున్నావు కదా. చెప్పు యువరాజ్ అందుకే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఆ రోజు కొట్టి పారేసింది ఈరోజు నా స్థానం ఆక్రమించడమే కోసమే కదా. అందుకే ముందు నీ ప్రాణాలు తీసేస్తాను అని మీనన్ అంటాడు. బాయ్ ఏం మాట్లాడుతున్నారు బాయ్? పిల్లి ఎలుకని తినగలదు కానీ ఎలుక పిల్లిని తినగలదా? నేను కూడా అంతే బాయ్, నేను ఎలుకని అని యువరాజ్ అంటాడు. లేదు ఈ మాఫియాలో ఎలుక పిల్లిని తినేయగలదు. అందుకే ఉదాహరణ నేను నిన్ను నమ్మను కాక నమ్మను. నువ్వు నా స్థానాన్ని ఆక్రమించడం కోసమే ఆ జేటీకేడలతో సహాయం తీసుకుంటున్నట్లు ఉన్నావు అని. కాబట్టే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. సారీ యువరాజ్ అని మీనన్ యువరాజ్ని షూట్ చేస్తాడు. ఇక పాయింట్ బ్లాంక్లో కాల్ చేసినట్టు యువరాజ్ ప్రాణాలు కోల్పోతాడు. వద్దు బాయ్ నన్ను కాల్చొద్దు బాయ్ ప్లీజ్ బాయ్ అని యువరాజ్ ఇదంతా కలకంటూ ఉంటాడు. యువరాజ్ ఏమైంది ఎందుకు అలరుస్తున్నావు అని మీనన్ అంటూ ఉంటాడు. లేదు నేను ఇప్పుడు కనుక నాకు తెలిసిన నిజం కనుక చెప్పానే అనుకో ఇక ప్రమాదం నాకే. నేను ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతాను. చచ్చినా నేను ఈ నిజాన్ని మీనన్కి చెప్పకూడదు అని మనసులో అనుకుంటాడు. ఏంటి యువరాజ్ చంపొద్దు అని ఎందుకు అలా అరుస్తున్నావు అని యువరాజ్ అయితే అడుగుతూ ఉంటాడు. అది కాదు బాయ్ నేను జడ్జిని చంపలేకపోయాను కదా, అందుకే మీరు నన్ను ఏమైనా చేస్తారేమోనని అని యువరాజ్ అంటూ ఉంటాడు. నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి, పోతే పోయింది. ఆ పని కాకపోతే ఏంటి, జడ్జిని కిడ్నాప్ అయితే చేయగలిగాం కదా. సరే వెళ్ళి యువరాజ్ చాలా జాగ్రత్త అని మీనన్ అంటాడు. ఏదేమైనా ఆ కేడీ గాడితో అయితే నేను జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళొస్తాను బాయ్ అని యువరాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ భోంచేద్దురు రండి అని వైజయంతి పిలుస్తుంది. ఇక హాల్లోకి అందరూ వస్తారు. దాత్రి కేదార్లు కూడా అక్కడికి వస్తారు. ఏంటి అప్పుడు అనగా వెళ్ళారు ఇప్పుడు వస్తున్నారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కూడా స్కూల్ ఉంటుందా అమ్మే అని వైజయంతి అయితే వెటకారంగా అంటుంది. లేదు వేరే పని మీద వెళ్ళొస్తున్నాం అని దాత్రి అంటుంది. రండి జగదాత్రి మీరు కూడా కూర్చోండి భోంచేయండి అని కౌశికి అంటుంది. మేము తర్వాత తింటాం, మీరు కూర్చోండి వదిన నేను వడ్డిస్తాను అని దాత్రి అంటుంది. ఏదేమైనా జడ్జి గారు వచ్చినప్పుడు చాలా బాగా వంటలు చేసావమ్మా జగదాత్రి అని సుధాకర్ అయితే మెచ్చుకుంటాడు. అవును జగదాత్రి వంటలు చాలా బాగుంటాయి, మనకు తెలిసిన విషయమే కదా అని కౌశికి కూడా అంటుంది. నేను కూడా బాగా చేస్తాను కదా వదిన అని నిషిక చెప్తూ ఉంటుంది. అవును అప్పుడప్పుడు చేస్తుంటావు, నీ వంటలు ఎలా ఉంటాయో మాకు తెలుసులే అని కౌశికి అంటుంది. నిషి అయితే కోపంగా ఉంటుంది. ఇక యువరాజ్ అప్పుడే వస్తాడు. ఏం తబ్బోడా ఇప్పుడు అనంగా వస్తున్నావు, సరే కాళ్ళు చేతులు కడుక్కొనరా అని వైజయంతి పిలుస్తూ ఉంటుంది. ఇక కేదార్ అప్పుడే కిచెన్లో వాటర్ తాగుతూ ఉంటాడు. యువరాజ్ ఈ కేడీగాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. ఇక బాగా కంగారు పడుతూ ఉంటాడు కేదార్ని చూసి. ఏంటి కేదార్ నేనే కేదార్ ఇద్దరు ఒకటేనని ఇంట్లో చెప్పేద్దాం అనుకుంటున్నావా? నా నిజం అందరికీ బాగానే ఉన్నా కూడా నువ్వు మీనంతో చేసిన ఇల్లీగల్ పనులు కనుక ఇంట్లో వాళ్ళకి తెలిసాయే అనుకో, అప్పుడు నువ్వేంటో ఊహించుకో ఒకసారి అని కేదార్ అంటాడు. ఇక యువరాజ్ అప్పుడే అంతా కూడా ఇంట్లో జరిగిందంతా తెలిసిపోయి యువరాజ్ని బయటికి ఏంటేమంతా ఊహించుకుంటాడు. అన్నిటికంటా మించి నాన్నగారి ప్రాణ స్నేహితురాలైన జడ్జి గారిని నువ్వు కిడ్నాప్ చేసావన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిందే అనుకో అని కేదార్ చెప్తూ ఉంటాడు. వీడు నా ముఖం చూడలేదు కదా, వీడికి ఎలా తెలుసు అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి నాకెలా తెలుసని అనుకుంటున్నావా? నువ్వు ముఖానికి మాస్క్ వేసుకొని అయితే వచ్చావు కానీ సేమ్ అదే డ్రెస్తో ఇంటికి వస్తే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది యువరాజ్? ఇక్కడ ఉన్నది పోలీసుడని తెలిసి కూడా నువ్వు ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా అని కేదార్ అంటాడు. యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ చెమట్లు పట్టేస్తుంటా యువరాజ్కి. ఏంట్రా బోడా ఇంతసేపు చేతులు కడుక్కుంటావు, త్వరగా రా అని వైజయంతి అంటుంది. నాకు ఆకలిగా లేదమ్మా మీరే తినేయండి అని యువరాజు ఇక గదిలోకి వెళ్ళిపోతాడు. ఏమైంది అబ్బోడికి అని వైజయంతి అనుకుంటుంది. నిషిక మాత్రం కేదార్ వైపే చూస్తూ ఉంటుంది. నేను అనవసరంగా జడ్జి గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను, ఇప్పుడు నేను ఇరుక్కుపోవాల్సి వచ్చింది అని యువరాజ్ అనుకుంటూ ఇక కంగారు పడుతూ ఉంటాడు. ఇక దాత్రి కేదార్లు మాత్రమే భోజనం చేస్తూ ఉంటారు. ఇందాక యువరాజ్ని ఏంటి భయపెడుతున్నావు, ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని నిషి అడుగుతూ ఉంటుంది. నేనేం భయపెట్టలేదు, మాట్లాడలేదు నిషిక, నేను ధైర్యం చెప్తున్నాను అని కేదార్ అంటాడు. నా చెవిలో ఏమైనా పూలు పెడదాం అనుకుంటున్నావా కేదార్?
నీ మాటలేమీ నాకు అర్థం కాలేదనుకుంటున్నావా అని నిషిక అడుగుతూ ఉంటుంది. నీకంత డౌట్గా ఉంటే వెళ్ళి యువరాజుని అడిగి తెలుసుకో నిషి అని ధాత్రి చెప్తుంది. అలాగే తెలుసుకుంటాను, నేనేం అడగలేను అనుకుంటున్నావా అని నిషిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది కేదార్ అని ధాత్రి అడుగుతుంది. నా గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పడని నాకు క్లారిటీ వచ్చింది. ఒకవేళ చెప్తే తన పరిస్థితి ఏంటి అన్నది యువరాజ్కి క్లారిటీగా ఉంది అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయినా ఎప్పుడో ఒకసారి మీనానికి చెప్తాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ధాత్రి అంటుంది. నిషి యువరాజ్ దగ్గరికి వెళ్తుంది. ఏమైంది, నువ్వు ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కేదార్ని చూసి నువ్వు భయపడుతున్నట్టుంది. కేదార్ అంటేనే కోపంగా ఉండే నువ్వు అంత వినయంగా ఎందుకు మాట్లాడుతున్నావు అని నిషిక అడుగుతూ ఉంటుంది. లేదు, ఇన్ని రోజులు వాడు నాకు అడ్డుగా ఉన్నాడు, వాడిని ఇంట్లో నుంచి పంపించేయాలని మాత్రమే ఆలోచించాను. కానీ వాడి ప్రాణాలు తీసేయాలని అనుకుంటున్నాను. అందుకే కాస్త వినయంగా ప్రవర్తిస్తున్నాను అని ఎవరికి డౌట్ రాకుండా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను. త్వరలోనే వాడిని చంపేస్తాను అని యువరాజ్ అంటాడు. నమ్మితే నమ్ము, ఇదంతా నమ్మకపోతే పో, నేనైతే ఇదే అనుకుంటున్నాను అని యువరాజ్ అంటాడు. అనవసరంగా నిన్ను అనుమానించానే అని నిషి అనుకుంటూ ఉంటుంది. ఇక పేపర్ చూస్తున్న నిషి ఒక న్యూస్ చూస్తుంది. అత్తయ్య, పురాతన వస్తువుల వేలం జరుగుతుందంట. ఖచ్చితంగా మనం ఆ వేలానికి వెళ్దాం, ఆ ఆభరణాలన్నీ తీసుకుందాం అని వైజయంతితో నిషిక అంటూ ఉంటుంది.